సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారా లేదా? ఇప్పుడు ఇదే సస్పెన్స్ రేకెత్తిస్తున్నటువంటి వార్త. ఆయన విదేశాలకు వెళ్ళిపోయారని ఒకవైపు, మరోవైపు సంగారెడ్డి శివారుల్లో ఒక గెస్ట్ హౌస్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం మరోవైపు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఇచ్చేంత స్థాయిలో ఏ సెక్షన్ల కింద ఈ కేసు బుక్ అయింది? ఒకవేళ ఈ సెక్షన్లలో సివియారిటీ ఉంటే కనుక ఎన్నాళ్ళు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మాచర్లలో ఈవీఎంల ధ్వంసంకి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు కలకలం రేపుతోంది. అటు అధికార విపక్ష పార్టీలు పోటీపడి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లీగల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఈ అంశంలో ఎంత తీవ్రత ఉందో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బత్తుల రామకోటయ్య గారు, ప్రముఖ న్యాయవాది ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఇప్పుడు ఓటింగ్ తర్వాత జరిగిన విధ్వంసం, అలానే కౌంటింగ్ పైన అప్రమత్తత, వీటన్నిటికంటే కూడా ఈవీఎం ధ్వంసం కేసే హైలైట్గా నిలుస్తుంది. ఏంటి అసలు దీనికి సంబంధించి పెట్టినటువంటి సెక్షన్లు 3 చట్టాల్లోంచి 10 సెక్షన్ల కింద కేసు నమోదైందని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ సెక్షన్లకు సంబంధించి. దీనిలో ఉండేటువంటి తీవ్రత ఎలాంటిది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గాలింపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది? కేశవ్ గారు, మనకి ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని మనకి అమెరికా ఒక ప్రముఖ వ్యక్తి కూడా చెప్పారు. ఈరోజు మన ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైంది ఏంటంటే ఓటు. ఈ ఓటు ద్వారా మనకి గత ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వాన్ని అందించింది, దాని మీద ప్రజల యొక్క తీర్పుని, ప్రతిస్పందన తెలియజేసి కొత్తగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో అత్యంత కీలకమైంది ప్రజాస్వామ్యంలో ఓటింగ్. ఓటింగ్ రోజు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్ట ప్రకారం అందరూ నడుచుకోవాలి. ఎందుకంటే చట్టం తయారు చేసిన వాళ్ళే లా మేకర్సే, లా బ్రేకర్స్ కాకూడదు. ఎవరైతే చట్టాన్ని తయారు చేస్తారో వాళ్ళు చట్టానికి కట్టుబడి ఉంటేనే ఆ చట్టం యొక్క విలువ. గతంలో ఇలాంటి ఆదర్శాన్ని గత పాలకులు, మన పూర్వీకులు అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి భావంతో చట్టాన్ని వాళ్ళు ఆచరించి దాన్ని ప్రజలకు కూడా ఆచరణలో చూపించినటువంటి సంఘటనలు మనకు ఉండేవి. ఈరోజు సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు ఓటింగ్ రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఒక ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయి ఈవీఎంని తనకి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నటువంటి ఆక్రోషంతో ధ్వంసం చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ చోటు చేసుకున్న ప్రక్రియలో ఎలక్షన్స్ లో ఎంతటి వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ముందు ఒబే అవ్వాలి. అట్లాంటిది ఈయన బూత్ లోకి వచ్చేటప్పుడు ఎంట్రీ పాస్ లేనోళ్ళు కూడా అనుచరులు ఎంతో పాటు రావటం, మంది మార్బంతో నియమాలకి నిబంధనలకి కోడ్ ఆఫ్ ఎలక్షన్ కాండక్ట్ ని కూడా మొత్తాన్ని వైలేట్ చేయటం, అక్కడికి వెళ్ళిన ప్రక్రియలో ఒక వేగంగా బూత్ లోకి తీసుకెళ్లే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆ యొక్క ఈవీఎం ని తీసుకొని పైకి ఎత్తి నేల కొట్టేయటం, తనకి ఎవరైతే ఆపటానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అనుచరుడు నంబూరి శేషగిరిరావు మీద కూడా దౌర్జన్యం తన అనుచరులు చేయటం, ఈ సంఘటన అంతా కూడా తేడతేలమైంది. అయినప్పటికీ కూడా ఆయన పేరు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు. సంబంధిత సెక్షన్స్ ని కూడా ఎక్కడ కూడా పొందపరచలేదు. కొంతమంది మనకి అన్నోన్ అఫెండర్స్ గా వాళ్ళ పేరు గుర్తు తెలియని వ్యక్తులుగా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక సంబంధిత ఎక్కడైతే సంఘటన జరిగిందో దానికి ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షాలు కావచ్చు, మనకి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళగానే ఇప్పుడు శాసనసభ్యులు మర్చిపోయిన విషయం ఏంటంటే, గౌరవ శాసనసభ్యులు ఎలక్షన్స్ బూతుల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలో ఎలక్షన్ యొక్క పోలింగ్ సరళి ప్రతి గంటకి అరగంటకి ఒక మనకి ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడిని పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. ఈ సంఘటన మొత్తం కూడా సీసీ ఫుటేజీల్లో పొందపరచడం జరిగింది. తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక సిట్ ని మనకి నియమించడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది. వారు వచ్చినాక కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఫుటేజ్ని స్వీకరించి అక్కడ మనకి డిజిటల్ గా ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని కూడా పొందపరచడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు ధ్వంసం చేసేటటువంటి సంఘటనలు మనకి ప్రత్యక్షంగా ప్రైమరీ ఎవిడెన్స్ ద్వారా
మనకి కనిపించడం జరిగింది. ఈ రోజు టీవీలో చూస్తున్నప్పుడు కూడా. అందుకని ఆయన మీద ఎఫ్ఐఆర్ లో యాడింగ్ ఎఫ్ఐఆర్ అంటే యాడింగ్ మెమో ద్వారా ఆయన పేరుని A1 గా చేర్చడం, దాంతో పాటు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 131, 135 సెక్షన్స్ తో పాటు ఐపీసీలోని కీలకమైన సెక్షన్ 102B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అండి. తర్వాత వచ్చేటప్పటికి 353 అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వైల్ డిశ్చార్జింగ్ ద అఫీషియల్ డ్యూటీస్ ని ఎవరైతే దాన్ని భంగం కలిగిస్తారో ఆ సెక్షన్. తర్వాత 452 అని నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది. ఈ సెక్షన్ కూడా సివియర్ సెక్షన్స్ కిందకు వస్తాయి. అక్రమంగా దౌర్జన్యం చేయాలనే ఉద్దేశంతో ఒక హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఈ సెక్షన్ కూడా పొందుపరుస్తూ ఉంటారు. ఇవన్నీ దాంతో పాటు పీడీ యాక్ట్ కూడా పొందుపరిచి A1 గా ఆయన్ని ఉంచాలని చెప్పి కోర్టుకి ఆర్డర్ మెమోని సిట్ దర్యాప్తు కింద ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంచాలో వాళ్ళని డైరెక్ట్ చేయడం అయింది. ఇక్కడ దీంట్లో సివియారిటీ ఏంటంటే ఇంతకు ముందు మొదట్లో పెట్టినటువంటి సెక్షన్స్ అన్ని కూడా పార్టీ 1A నోటీస్ ఇచ్చి ఆయనకి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే మోర్ దాన్ 7 years పనిష్మెంట్ ఉన్నాయో ఇది నేరం కనుక ప్రూవ్ అయిన పక్షంలో కోర్టు ద్వారా ఆయనకి 7 సంవత్సరాల పైసలకు శిక్ష పడటానికి అవకాశం ఉంది. ఒకవేళ నేరం రుజువు అయినట్లయితే ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి కానీ ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పదవి కూడా పోవడానికి అవకాశం ఉంది అనేది మనకి ఆయన మీద ఏదైతే సెక్షన్స్ ఆపాదించారో దాని ద్వారా మనకు అర్థమవుతాం. కానీ ఒకటంటే ఇక్కడ నమోదైనటువంటి చట్టాల ప్రకారం చూస్తే అంటే ఈ కేసు ఫైల్ చేసినటువంటి ఐపీసీ కావచ్చు, ఆర్పీ కావచ్చు, పీడీపీసీ కావచ్చు, ఈ చట్టాల పరిధిలో 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆర్పీ చట్టం అంటే రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఇస్తే 131, 135 సెక్షన్ల కింద కేసు అమలు చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ ఈ సెక్షన్లు అంత సివియర్ అయితే బెయిల్ కానీ నాన్ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కానీ అసలు ఇట్లాంటి ప్రయత్నాలు చేయడానికి కూడా ఆయనకి అవకాశం ఉండదా? ఇంత పారిపోవాల్సినటువంటి పరిస్థితి, లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి, ఎయిర్పోర్ట్ల దగ్గర అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్సిడెంట్ జరిగింది 13వ తేదీన. అప్పటి నుంచి రకరకాల దశల్లో ఫిర్యాదులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పోలీసులు క్లారిటీ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ సెక్షన్లను రిఫర్ చేసే వరకు పెట్టలేని పరిస్థితి ఎందుకు ఉంది? అక్కడ ఆల్రెడీ ఎస్పీని మార్చారు, కొంతమంది డిఎస్పీలను మార్చారు, కలెక్టర్ని కూడా మార్చారు. అంటే 10 రోజులు ఎందుకు పట్టింది ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవ్వడానికి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే కింద స్థాయిలో ఎస్పీ కానీ మారినంత మాత్రాన కింద పేరింగ్ లెవెల్లో 10 members మారలా. ఎందుకంటే ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వారు ఉన్నారో సిఐ కానీ డిఎస్పీ కానీ కింద ఉన్న ఎస్ఐలు కానీ వాళ్ళంతా కూడా పాత తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ లో నియమించినటువంటి వ్యక్తులే. అందుకని వారితో దిగినటువంటి ఫోటోలను కూడా కృష్ణదేవరాయలు గారు ఎక్స్ఎంపీ గారు ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మీడియా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ సిఐ తోటి, హోంగార్డు తోటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కలిసి కొన్నిసార్లు ఫోటోలు దిగినటువంటి సందర్భాన్ని కూడా చూపిస్తా ఉన్నారు. ఒక్క ఎస్పీ గారిని బదనాం చేశారు తప్పితే కింద స్థాయి ఫీల్డ్ వర్క్ గ్రౌండ్ లో ఎవరైతే పనిచేశారో నాకు తెలిసి గ్రౌండ్ లో ఎవరుంటారు? పోలింగ్ బూత్ లో ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, డిఎస్పీ కంట్రోల్ ఉంటుంది, మ్యాక్సిమం మొత్తం కూడా ఆర్ఓ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పిన్నెల రామకృష్ణారెడ్డి. అందుకని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ రోజు జరిగింది. మనం కనుక చూస్తే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు కనుక ఏ విధంగా ప్రవర్తిస్తారో, బీహార్ లో ఒకప్పుడు గోండాయిజం, లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో జరిగినటువంటి గోండాయిజం, రౌడీయిజం ఏదైనా ఉందో ఈయన పులివెందులో జరిగినటువంటి ఫ్యాక్షన్ మార్కుని ఇంకా మనకి పల్నాడులో కనుక కొనసాగిస్తూ పోలింగ్ బూత్ లోకి పోలింగ్ రోజు ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓటేసి సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవడానికి గతంలో అన్నోన్ లేదా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అనేటువంటి మాట పెట్టడానికి దీనికి సంబంధించి ఆ రోజు కేసు ఫైల్ చేసినటువంటి అధికారులకు కానీ అసలు ముందు అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఏజెంట్లు భయపడ్డారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా భయపడ్డారు. అంటే వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏమన్నా స్కోప్ ఉంటుందా? పోలీస్ ఇన్ఫార్మర్స్ అంటే పోలీస్ అధికారులే ఇన్ఫార్మర్స్ అయ్యారు కొంతమంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 7 పైన చర్య తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? లేదా నేరుగా వీడియోతో సహా దొరికిపోయి వీడియో సాక్ష్యం చెల్లుతుందా? అసలు ఇప్పుడు ఆయన పగలగొట్టారు అనేది చెల్లుతుందా? కోర్టులో దాన్ని పరిశీలించడానికి అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. తేలడానికి ఓ 2-3 ఏళ్ళు పట్టొచ్చు, లేదా 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను బట్టి చూస్తే ఈ వీడియో సాక్ష్యం చెల్లుతుందా? ఈ ప్రాసెస్ మొత్తంలో ఎవరెవరైతే భాగస్వాములుగా అక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా స్పందించలేదు, అందరూ కూడా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి రాసినప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా? మంచి క్వశ్చన్ వేశారు. మీ ద్వారా మన సుమన్ టీవీ ద్వారా
ప్రేక్షకులకు కూడా తెలియజేసేది అంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది, ఐడెంటిఫై చేయకపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక చూస్తే ఒక యాక్సిడెంట్ బస్సులో మనం ప్రయాణం చేస్తుంటే లేదా ఒక బస్సుని ఎవరన్నా ఎదురుగా వచ్చిన బస్సు కానీ లారీ కానీ గుద్దినప్పుడు అది అన్నోన్ అఫెండర్స్ గా అన్నోన్ ఎక్యూజ్డ్ గా మనకి కాలం నెంబర్ ఎఫ్ఐఆర్ లో చెప్తారు. అదే థెఫ్ట్ కేసులో కూడా చెప్తారు, ఎందుకు నిద్రపోతున్నప్పుడు లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సంఘటన చేస్తారు కాబట్టి. ఇక్కడ కావాలని ఈ ఫ్యాక్ట్ ని కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు, ఫ్యాక్ట్ ని హైడ్ చేసి దాచిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మొత్తం కూడా ఐ విట్నెస్ ఎవరు కూడా దాంట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయారు, ఎవిడెన్స్ లో తేలేకపోయారు, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ లో. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ మిగతా ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి కానీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ సంబంధిత క్యాండిడేట్ మనకి ఎలక్షన్ కంపార్ట్మెంట్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే వాళ్ళ ఐడెంటిటీ పర్టికులర్స్ ని పబ్లిష్ చేయాల్సిన అవకాశం ఉంది. ఫలానా వ్యక్తి అనే ఐడెంటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇష్యూ చేస్తుందో ఐడెంటిటీ కార్డు చూపించి ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం బూత్ లోకి ఎంటర్ అవుతారు పర్యవేక్షణ కోసం. సో ఇక్కడికి వచ్చారంటే ఐడెంటిఫికేషన్ ఉంది, ఫలానా వ్యక్తి అనేది యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రకారం వాళ్ళు బూత్ లోకి ఎంటర్ చేశారు. ఒకవేళ వాళ్ళు అనుకోకుండా వచ్చారనుకున్నా కానీ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ లేచి విష్ చేయడం జరిగింది, ఆయన నమస్కారం చేయడం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గౌరవం ఇవ్వటం జరిగింది. సో ఆయన అధికార స్థానిక ఎమ్మెల్యే, అందరికీ కూడా నోన్ పర్సనే, కానీ ఆయనే ప్రత్యక్షంగా సంఘటన చేసినప్పుడు కళ్ళతో చూసినటువంటి ఐ విట్నెస్ ఉన్నారు. ఏ ఐ విట్నెస్ కూడా అక్కడ లిస్ట్ ఆఫ్ విట్నెస్ లో చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే మనకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇందా మీరంటే వీడియో ఫుటేజ్, మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రైమరీ ఎవిడెన్స్ అండ్ సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది మనకు సిసి ఫుటేజ్ లో ప్రైమరీ ఎవిడెన్స్ గా మనకు పరిగణలోకి తీసుకోబడతా ఉంటుంది. అందుకని మనకి ఎవిడెన్స్ అనేది స్పష్టంగా కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రైమా ఫేసి అనేది అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క సంఘటన జరగడానికి ప్రథమ ముద్దాయి మొదటి నిందితుడు రామకృష్ణారెడ్డి గారు అనడానికి సాక్ష్యాలు తేటతెల్లంగా కనిపిస్తా ఉన్నాయి. అందుకని మనకి అన్ని ఇంకొకటి మాచర్ల నియోజకవర్గంలోనే 203, 204, 205, 206 బూతుల్లో కూడా ఇలానే ఈవీఎంలు పగలగొట్టారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 4 నాయకుల్ని, స్థానిక నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారు. సో ఆ కేసుకి ఈ కేసుకి పోలిక ఏమైనా ఉంటుందా, లేదా అది సపరేట్గా ఇది సపరేట్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సెక్షన్ల పరంగా కూడా? మంచి క్వశ్చన్. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు డిఫాక్టో కంప్లైంట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్. రెండు అక్కడ ప్రతిఘటనలో నమ్మూరి శేషగిరిరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద కూడా వెళ్ళారు, ఎమ్మెల్యే ఆన్సర్లు కొట్టారు. సో ఆయన యాజ్ పర్ ద మనకి సంఘటన ప్రకారం చూస్తే నమ్మూరి కోటి శేషగిరిరావు అనే ఆయన ఒక LW1 గా లిస్ట్ ఆఫ్ విట్నెస్ లో ఐ విట్నెస్ గా ఉంటారు. సో ఆయనకు అందరూ కూడా తెలుసు పలానా వ్యక్తి పలానా చేశారని చెప్పడానికి ఐడెంటిఫికేషన్ ఉంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ గివెన్ బై ద నమ్మూరి కోటేశ్వరరావు, so the prosecution did not mention the name of the Ramakrishna Reddy in the FIR. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం రీఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏదైతే ఇప్పుడు కొత్తగా మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పిందాక మీనా గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఎస్పీ గారు సస్పెండ్ అయినాక దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన పేరు చేర్చాల్సి వచ్చింది. చేర్చకపోతే ఆఫీసర్లు ఇరుక్కుంటారని ఇందాక మీరు చెప్పినట్లు 353 ప్రకారం ఏంది, వైల్ డిశ్చార్జింగ్ ద అఫీషియల్ డ్యూటీస్, ఎవరైనా ఆఫీసర్స్ మీద దౌర్జన్యం చేస్తే, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తమ యొక్క అధికార విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆ విధులకు ఆటంకం కలిగించిన, ఆ ఆఫీసర్స్ మీద దౌర్జన్యం చేసిన ఆ సెక్షన్ వస్తుంది. దాంతో పాటు అది పోలింగ్ హౌస్ లోకి మనకి ఎంట్రీ అయ్యి అక్కడ భయపించాలని కానీ లేదా దౌర్జన్యం చేయాలనే ఉద్దేశంతో ఎంతైతే 452 కింద మనకి ఆ ట్రెస్పాస్ హౌస్ ట్రెస్పాస్ విత్ ఇంటెన్షన్ టు అసాల్ట్ అనే పాయింట్ తీసుకుంటే 7 సంవత్సరాల దాకా శిక్ష పడటానికి అవకాశం ఉంది. సో ఈ రెండు కూడా ఆయన చేశారు కాబట్టి ఆయన మీద సివియర్ యాక్షన్స్ గా 120B ప్రకారం ఆయన అనుచరులతో వచ్చారు. కాన్స్పిరసీ ఉంది, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. సో కాన్స్పిరసీ మనకి కనిపిస్తా ఉంది, అసాల్ట్ కనిపిస్తా ఉంది. అక్కడ ఈవీఎం పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్ ప్రకారం పోలింగ్ బూత్ యొక్క 131, 135 ప్రకారం ధ్వంసం చేయడం జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎవిడెన్స్ ఇస్ క్లియర్లీ షోస్ దట్ పిన్నెల రామకృష్ణారెడ్డి యాజ్ ఎ కమిటెడ్ ద అఫెన్స్. అందుకే ఖచ్చితంగా ఇతనికి ఈ ఎవిడెన్స్ ప్రకారం శిక్ష పడటానికి అవకాశం ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం 7 సంవత్సరాల శిక్ష అంటారు. 7 సంవత్సరాల శిక్ష అంటే తర్వాత రాజకీయాల్లో డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన ఒక విధ్వంసానికి పాల్పడ్డారనేటువంటి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఎలక్షన్ కమిషన్కి అటువంటి అధికారాలు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఓటింగ్ జరిగింది,
రిజల్ట్ రాలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిస్తే మళ్ళీ ఈ ఈ ఈ కేసులన్నీ వెనక్కిపోయేటువంటి అవకాశం ఉండదా? కాబట్టి ఇలాంటి విధ్వంసాలకు పాల్పడి గెలవాలనే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుల్ని నిరోధించడానికి ఎలక్షన్ కమిషన్కి అధికారాలు ఉన్నాయా లేవా? వన్స్ నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినా మనం భరించాల్సిందేనా? ఒకటి, మన చట్ట ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి శిక్ష పడుతుందో శిక్ష పడ్డదాన్ని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ బేసింగ్ ఆన్ ద కన్విక్షన్ ఏదైతే గివెన్ బై ద కోర్టు ఇచ్చినటువంటి కన్విక్షన్ బేస్ చేసుకుని వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలా, క్వాలిఫైడా డిస్క్వాలిఫైడ్ అనేది నిర్ణయిస్తారు. కానీ మీరు ఇందాక అన్నట్లు ఈ ఎలక్షన్స్ లో ఒక వ్యక్తి ఎవరైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ విధంగా చేశారో ఆ వ్యక్తికి ఇలాంటి కేసులో శిక్ష పడితే ఇక మళ్ళా అలాంటి కేసులు కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేయడానికి కానీ భారతదేశం మొత్తంలో కూడా ఎవరు ఏ ఎమ్మెల్యేకైనా ఏ ఎంపీకైనా ఎన్నులో ఉనుకు పుట్టాలా. ఎందుకంటే ఏ గెలుపు కోసం అయితే వాళ్ళు అక్రమంగా పోలింగ్ బూతుల్ని కబ్జా చేస్తున్నారో, ఏ గెలుపు కోసం అయితే ఈవీఎంలు ధ్వంసం చేశారో, ఏ గెలుపు కోసం అయితే ఓటర్ని బెదిరిస్తున్నారో, భయభాతం చేస్తున్నారో, ఆ గెలుపే లేకుండా కనుక చేస్తే ప్రజాప్రతినిధి అన్నోడికి ప్రతి ఒక్కరు కూడా మనం చట్టం ముందు సమానమే. ఎవరు కూడా మనం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఎంసీసీని వైలేట్ చేయకూడదు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని. అందుకని చట్ట ప్రకారం అందరూ సమానం కాబట్టి చట్టబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని తయారు చేయడమే కాదు, చట్టాలకు లోబడి పరిపాలన చేయాలి. చట్టం ముందు అందరూ సమానమైన భావన కలగాలంటే ఇలాంటి సంఘటన చేసినటువంటి వ్యక్తులకి కోర్టులు శిక్షించాలి. శిక్షించడానికి సరిపడేటువంటి ఎవిడెన్స్ కూడా ఇందులో ఉంది కాబట్టి డెఫినెట్ గా రామకృష్ణారెడ్డి లా నుంచి ఎస్కేప్ అవడానికి లేదు. భవిష్యత్తులో అతని శిక్ష పడటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది శిక్ష పడడానికి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎందుకంటే తోట నరసింహం ఆయన ఒక అభ్యర్థిగా మండపేటలో కంటెస్ట్ చేసేటువంటి సమయంలో 30 ఏళ్ల క్రితం కేసుకు సంబంధించి కన్విక్షన్ వచ్చింది. అయితే 18 నెలలు మాత్రమే ఆయనకు శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో అలా చూసినా కానీ 30 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అది. ఇక్కడ ఎలక్షన్ అయ్యి 20 రోజుల్లో రిజల్ట్ అంటేనే ఓపిక చచ్చిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్కి సంబంధించి చూస్తే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఈ కేసు తేలడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో కోడ్ ఆఫ్ మోడల్ కాండక్ట్ ఎంసీసీ ప్రకారం మనకి ఇప్పుడు సంస్కరణ అనేది తీసుకొచ్చారు. ఒకప్పుడు మనకు పోలింగ్ బూతుల్లో మనం వెళ్ళి బ్యాలెట్ ద్వారా ఓటేసేవాళ్ళం. ఈ రోజు ఈవీఎంలు వచ్చాయి. అదేవిధంగా ఒకప్పుడు అక్కడ సంఘటన జరిగితే మనకి ఆఫీసర్స్ ఎవరు కూడా సహకరించేవాళ్ళు కాదు, ఏజెంట్లు అందరూ కూడా తర్వాత పక్కకి వెళ్ళిపోయాడు. ఈ రోజు సీసీ ఫుటేజ్ వచ్చి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఏదైనా సంఘటన జరిగితే శిక్ష పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఒకప్పుడు మనం ఎక్కడో బీహార్ లో రౌడీజం చూసేవాళ్ళం. ఇది ఇలాంటి రౌడీజాన్ని కానీ దౌర్జన్యాన్ని ఆదర్శంగా తీసుకొని క్రైమ్ రేట్ పెరగడానికి ఎక్కువ ఉంది కాబట్టి అదేవిధంగా కన్విక్షన్ వస్తే అదే క్రైమ్ ని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది లా అండ్ ఆర్డర్ కాబట్టి త్వరితగతంగా ప్రజాప్రతినిధుల మీద మన కేసులన్నీ కూడా చేయాలి అని ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. ప్రజాప్రతినిధుల మీద ఎలాంటి కేసులు ఉన్నా కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ తొందరగా జడ్జిమెంట్స్ చెప్పి శిక్ష చేయాలనేటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని దృష్టిలో పెట్టుకుని తొందరలో ఈ కేసు ట్రయల్ కంక్లూడ్ చేస్తే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి స్పెషల్ కోర్టు ద్వారా. అందుకని శిక్ష కనుక పెడితే ఈసారి ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారనేటువంటి మెసేజ్ ని భారతదేశాన్ని మొత్తానికి పంపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. బలవంతుడికి బలహీనుడు కూడా ఎదురించి ప్రతిఘటించేటటువంటి సంఘటనలు వస్తాయి. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఒక మాట చెప్పారు, బలవంతుడిని బలహీనుడు కూడా ప్రశ్నించగలిగే శక్తి ఉండాలి, బలవంతుడికి వ్యతిరేకంగా బలహీనుడు కూడా ఓటేయగలిగే శక్తి ఉండాలి. బలవంతుడిదే రాజ్యం. ఒక ప్రశ్న రామకోటయ్య గారు, ఇప్పుడు ఆయన ఎస్కేప్ అయి ఉంటే విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే ఆయన తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి ఉందా? ఎందుకంటే 2 ఆప్షన్స్ నడుస్తున్నాయి. ఒకటి ఆయన అదుపులోకి తీసుకున్నారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అని అంటున్నారు. 2 ఆయన అనుచరులు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు, ఆయన ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారని ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన ఎస్కేప్ అయి ఉంటే వెనక్కి రప్పించగలరా? అది కూడా ఇంకొకటి కూడా నడుస్తుంది, వీసా అవసరం లేని దేశానికి ఆయన వెళ్ళిపోయారని ప్రచారం జరుగుతుంది. సో ఆయన వెనక్కి తీసుకురాగలరా? ఖచ్చితంగా. ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పినట్టు ప్రాక్టికల్ గా కొన్ని డిఫికల్టీస్ ఉండొచ్చు. మనం పాస్పోర్ట్ ని సీజ్ చేస్తారు. ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పటికే మీడియా ద్వారా మనకు తెలుస్తుంది ఇతనికి ఎంట్రీ లేకుండా చేయాలనేది. 2 మనకి రేపు ఎలక్షన్ కమిషన్ కూడా ఇతని యొక్క పోలింగ్ దశలో కూడా ఇతను అవసరం ఉంటుంది. ఏజెంట్ పాస్ చేయడానికి ఇతను కన్సెంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ రేపు రావాలి. రిజల్ట్ లో అతను
ఏజెంట్లు పెట్టుకొని కౌంటింగ్ మొత్తం కూడా స్వయాన పరిగణలోకి తీసుకొని పర్యవేక్షణలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎస్కేప్ అవడం అనేది ఒక రోజు అవుతాడు, 2 రోజులు అవుతాడు. ఒకవేళ నిజంగా ఎస్కేప్ అయ్యే పరిస్థితి వస్తే మనకి ఈ నీరవ్ మోడీ లాగే రాజకీయం చేయకుండా ఎక్కడో విదేశాల్లో దాక్కునే పరిస్థితి అయితే ఉండదు. ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఖచ్చితంగా రావాలా. మీరు అన్నట్టు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హైకోర్టులైనా జిల్లా కోర్టులైనా ఇలాంటి కేసుల్లో ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అయితే ఇవ్వదు. ఆ ప్రయత్నం చేసుకుని ఒకవేళ యాంటిసిపేటరీ రానప్పుడు వాళ్ళు సరెండర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎస్కేప్ కావడానికి ఏంటంటే ఇప్పుడు కనుక ఆయన ఒకసారి పోలీసులు అరెస్ట్ చేస్తే రిమైండ్కి వెళ్ళిపోతే రేపు కౌంటింగ్ లో ప్రాక్టికల్ గా డిఫికల్టీస్ వస్తాయి కాబట్టి ఆయన మంది మార్బలాన్ని ఆయన పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్స్ లో రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలి కాబట్టి అందుకని కొంత ఎస్కేప్ అయ్యి ఆయన ఎక్కడి నుంచి అయినా ఫోన్ ద్వారా కానీ లేదా ఏరియా ద్వారా కానీ ఆపరేషన్ చేస్తారు. కానీ పోలీసులు అంతకన్నా తెలివిగా ఆయన ఫోన్ ట్రాప్ లో పెడతారు. దానికి సంబంధించినటువంటి ఆయన ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఎవిడెన్స్ సేకరిస్తారు. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఒకవేళ ఆయన లేకపోతే, ఆయన అందుబాటులో లేకపోతే కౌంటింగ్ ప్రక్రియ ముందుకెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే ఆయన ఏజెంట్ని కౌంటింగ్ ఏజెంట్ని నియమించుకొని ఉండాలి. ఆ ప్రక్రియ పూర్తయిందా లేదా? ఒకవేళ ఆ ప్రక్రియ పూర్తి కాబట్టి ఆయన సంతకం నెసెసిటీగా ఉంటుంది ఎవరికైనా అండర్టేకింగ్ ఇవ్వడానికి కానీ డైరెక్షన్ ఇవ్వడానికి కానీ. అలాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఆయన సిపి ఏజెంట్ ఎవరు, రేపు కౌంటింగ్ ఏజెంట్ ఎవరు, అందులో మెయిన్ ఏజెంట్లు ఎవరు, ఇవన్నీ కూడా చాలా అసలు ప్రక్రియ మనకేంటంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి కౌంటింగ్ దాకా రిజల్ట్ అనౌన్స్మెంట్ దాకా ఉంటుంది. ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ అనేది చాలా కీలకమైన దశ. ఒక్కోసారి గెలుపోవటంలో కూడా మనకి నిర్దేశించి గెలిచిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని గెలిచినట్టుగా కూడా చేసినటువంటి సందర్భాలు అక్కడ ప్రతిఘటించాల్సి వస్తుంది. రీపోలింగ్ కానీ రీకౌంటింగ్. రీసెంట్ గా జరిగింది చండీగఢ్ మేయర్ ఎన్నికకి సంబంధించి రీసెంట్ గా జరిగింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ నిర్ణయం మారింది, మనం చూసాము. ఒకవేళ కౌంటింగ్కి ఆయన అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే కనుక విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావించవచ్చా? ఖచ్చితంగా ఆయన ఈ ప్రక్రియ ఉంది కాబట్టి ముందుంది ముసళ్ళ పండుగని అసలు ప్రక్రియ మొత్తం కూడా ముందే రేపు కౌంటింగ్ రోజు ఉంది కాబట్టి ఆయన ఏమాత్రం కొంచెం బుర్రలోళ్ళు ఆ విధంగా ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు. అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్కేప్ అవుతారు అనేది రూమర్సే. అది యాంటిసిపేటరీ బెయిల్ కి ప్రయత్నం చేస్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోయిన పక్షంలో ఆయన ఏం చేయాలనే దానికోసం ఇండియాలో ఉంటే ఆలోచిస్తాడు అనుకున్నాను. విదేశాల్లో వెళ్ళే పరిస్థితి అయితే కనిపించదు. దానికి పోలీసు కానీ ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళ ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి అక్కడికక్కడ నిఘా వేసి దానికి అవసరమైతే ఏదైనా మోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ కోల్డ్ ఉన్నటువంటి రూల్స్ ని పెట్టుకొని ఆయన మీద ఆదేశాలు కూడా జారీ చేస్తారనే భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ లోబడి ఆయన ఉంటారనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామకోటయ్య గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కాకరేపుతున్నటువంటి అంశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కౌంటింగ్ సమయంలో ఆయన ప్రజెన్స్ కూడా చాలా ముఖ్యం అనేటువంటి మాట చెప్తున్నారు రామకోటయ్య గారు. మరోవైపు పార్టీల పరంగా పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేటువంటి క్రమంలో ఎలక్షన్స్లో ఇటువంటి విధ్వంసాలకు పాల్పడడం అనేది ఒక హెచ్చరికగా ప్రతి నాయకుడికి మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఈ కేసులో ప్రైమరీ ఎవిడెన్స్ వీడియో రూపంలో ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనంత వేగంగా విచారణ జరగడానికి కూడా స్కోప్ ఉంది. అదే జరిగితే 7 ఏళ్లకు తగ్గకుండా శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి శిక్షలు ఏవైనా అయితే కనుక రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ జీవితం కూడా ముగిసినట్టు భావించాల్సి ఉంటుంది అనేది రామకోటయ్య గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.